గణతంత్ర దినోత్సవానికి వచ్చేసినటువంటి మా పాఠశాలకు ముఖ్య అతిథులు శ్రీ జనుంపల్లి అనిరుద్ రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం. గివ్ ఏ బిగ్ హ్యాండ్స్. అదేవిధంగా మరి ఇక్కడ వచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మరియు మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారు, అదేవిధంగా కౌన్సిలర్ రఘురామ్ గౌడ్ గారు, అదేవిధంగా మార్కెట్ గారు కమిటీ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మరి ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చేసినటువంటి అందరూ కూడా నిత్యానందం సార్, బూర్ల వెంకటయ్య గారు, బుక్కల వెంకటేశ్వరం గారు, బాగిన శివకుమార్ గారు, అందరూ కూడా బాగపల్లి జడ్చర్ల మున్సిపాలిటీ కౌన్సిలర్ అందరికీ, అశోక్ గారు, సర్పరాజు గారు, మినవాజ్ గారు, పత్రికా విలేకరులు, అదేవిధంగా మరి మా పాఠశాల స్టాఫ్ సెక్రటరీ గోపాల్ గారు, సీనియర్ ఉపాధ్యాయులు ఇబ్రహీం గారు, అదేవిధంగా తాపత్ జిల్లా అధ్యక్షులు సునీల్ కుమార్ గారు, అందరికీ స్టేజ్ మీద ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు 1950 జనవరి 26న మరి రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు కాబట్టి దేశమంతటా కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఎన్నో ప్రణాళికలు ఉన్నప్పటికీ వాటి స్థానంలో ఎన్నో కోట్ల రూపాయలు వివిధ రంగాల్లో కేటాయించినప్పటికీ మళ్ళీ ఇంకా నిరక్షరాస్యత, పేదరికము, మూఢనమ్మకాలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నవి. మరి వీటినన్నిటినీ నిర్మూలించాలి అంటే విద్యావంతులు కావాలి. విద్యనే దీనికి ముఖ్యమైన కారణము. అధునాతనమైనటువంటి, నాణ్యమైనటువంటి, సృజనాత్మకమైనటువంటి విద్యాబోధన ఎప్పుడైతే తరగతి గదిలో జరుగుతుందో మంచి విలువలతో కూడుకున్న విద్యావంతులు అవుతారో, వాల్యూతో కూడుకున్న విద్యావంతులు అవుతారో ఆ యువత దేశానికి దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతారు. కాబట్టి మరి ఈ విద్యాపరంగా మరి మా పాఠశాలలో కొన్ని ఈ సంవత్సరం అకాడమిక్ పరంగా పాఠశాల జూన్లో ప్రారంభమైంది. జూన్లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి మా పాఠశాల యొక్క ఘనత మరి ఒకటొకటిగా మొదటగా జూన్లో బడిదర్శాలు, జూన్లో మరి 10వ తరగతి విద్యార్థులను ఎగ్జిబిషన్ పిఎంసీ కింద ఎక్స్పోజర్ టూర్ అని చెప్పి మా సైన్స్ హెచ్ఓడి గోపాల్ సార్ హయాంలో 10వ తరగతి విద్యార్థులు 247 మంది విద్యార్థులను మరి సైన్స్ మ్యూజియం, ప్లాంటోరియము, ఎయిర్పోర్టు, అసెంబ్లీ అనేకమైనటువంటి విద్యాపరమైనటువంటి విజ్ఞాన యాత్ర చేయడం జరిగింది. ఇక తర్వాత జూలై తర్వాత ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవాన్ని వేడుకలు జరుపుకున్నాము. ఆ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు మన పాఠశాలకి మరి పిల్లలందరూ కూడా షూ అనేది బహూకరించారు. వారి ఆలోచనకు, సౌహృదయానికి, అంకిత భావానికి మేము మా పాఠశాల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా మా పాఠశాలలో మరి ఫుట్బాల్ గేమ్స్ జరిగాయి ఇక్కడ. అందులో కూడా మా విద్యార్థులు స్టేట్ లెవెల్ వరకు సెలక్షన్ కావడం అనేది మాకెంతో గర్వకారణంగా చెప్తున్నాను. అదేవిధంగా మరి తెలుగు భాషా ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం రోజు మా పిల్లలు పాఠశాల నుంచి పాల్గొనడం జరిగింది. అందులో కూడా విద్యార్థులు ద్వితీయ బహుమతిని పొందడం జరిగింది. అదేవిధంగా మరి అండర్ 14, 17 ఖోఖో, వాలీబాల్, కబడ్డీ పోటీల్లో కూడా పాల్గొనడం జరిగింది. అందులో కూడా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మంచిగా తీసుకురావడం జరిగింది. మరి ఇంకా నవంబర్లో టాలెంట్ టెస్ట్, చెట్లకి టాలెంట్ టెస్ట్ కూడా మా పాఠశాలలో అంటే మండల స్థాయిలో పెట్టడం జరిగింది. మండల స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు విద్యార్థులు ప్రథమ స్థానంలో రావడం జరిగింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఎంఆర్సీలో ఇదివరకు
ప్రజాపాలన వారోత్సవాలని చెప్పి ఈ టాపిక్ మీద కూడా మన మండల స్థాయిలో విద్యార్థులకు మండల స్థాయిలో ఈ ప్రోగ్రాంను నిర్వహించినప్పుడు మరి అక్కడ కూడా జిల్లా స్థాయిలో ప్రథమ స్థానము ద్వితీయ స్థానం రావడం జరిగింది. మరి సెప్టెంబర్ నుంచి విద్యార్థులను 10వ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్ నుంచి ఉదయము సాయంత్రము స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నాం సార్. విద్యార్థుల యొక్క ప్రగతి వాళ్ళ యొక్క గ్రేడు మంచిగా రావాలని చెప్పి మా పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరూ కూడా స్పెషల్ క్లాసులు వాళ్ళకు ఆఫ్టర్ స్కూలు బిఫోర్ స్కూలు 1 అవర్ కేటాయించి వాళ్ళ కోసం చదివిస్తున్నారు సపరేట్గా. అదేవిధంగా మరి విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో విద్యార్థులు గణిత టాలెంట్ టెస్ట్ పెడితే రాష్ట్ర స్థాయిలో అద్భుతంగా గోపాల్ సార్ గారు, సునీల్, తర్వాత శంకర్ నాయక్, శంకర్ బాబు గారు ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. అదేవిధంగా మన పాఠశాల అభివృద్ధి నివేదికను తొలి పలుకుల చేత సమర్పిస్తారు.